ఆగండి. ముందు ఇది చూడండి, తర్వాత స్క్రోల్ చేయవచ్చు. రిషి హనుమ ప్రయాణం. తెలంగాణ రాష్ట్రంలో అడవులకు ఆనుకుని సిర్పూర్ కాగజ్ నగర్ అనే ఊరు ఉంది. ఆ ఊరి చివరిలో ఒక చిన్న గృహం ఉంది. అది మన రిషి హనుమ ఇల్లు. రిషి చాలా మంచి బాలుడు, మృదువుగా మాట్లాడుతాడు. కాని వాడు బయటివారితో అస్సలు మాట్లాడడు. కొత్తవారిని చూస్తే చాలు వెంటనే సిగ్గుపడి అమ్మ వెనుక దాక్కుంటాడు. అయితే రిషి మనసులోపల పెద్ద జగత్తు ఉంది. అది బోలెడన్ని ప్రశ్నలతో నిండి ఉంది. కొత్తగా ఏది చూసినా రిషి ఆగి ఆగి గమనిస్తాడు. అతని చిన్న చూపులే పెద్ద పెద్ద సందేహాలుగా మారుతాయి. కాని ఆ ప్రశ్నలను వాడు బయట ఎవరినీ అడగడు. అమ్మానాన్నలను తప్ప ఇంకెవరితోనూ ముచ్చటించడు. అమ్మ దగ్గరకు వెళ్లగానే మాత్రం అతని నోటి నుండి ప్రశ్నల ప్రవాహం మొదలవుతుంది. కాని ఈ ప్రశ్నలన్నీ చరవాణి, మొబైల్ తెర దాటి బయటకు రావడం లేదు. ఎన్నో కొత్త విషయాలు చూడాలని మనసులాగినా రిషి భయంతో బయటకు వెళ్లడు. తెరలో ఉండే ప్రపంచమే వాడికి సురక్షితంగా అనిపిస్తుంది. అమ్మానాన్నలు వాణ్ణి ప్రేమగా చూస్తారు. మన బిడ్డ ఎప్పుడైనా ఈ బాహ్య ప్రపంచాన్ని ధైర్యంగా చూడగలుగుతాడా అని వారి గుండెల్లో భయం ఉంటుంది. ఆ మరుసటి రోజు అది ఊరిలోని వారందరూ చాలా ఆనందంగా జరుపుకునే పండుగ హనుమ జయంతి. రిషిలోని భయాన్ని పోగొట్టాలని అమ్మానాన్నలు వాడిని దేవాలయానికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆగు ఆగు దాగు. మీరు కూడా ఈ ప్రయాణంలో నాతో వస్తారా? తర్వాత ఏమవుతుందో చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి.